తెలంగాణ గట్టుపై మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటుంది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇవాళ తన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో 50,000 మందితో ఏర్పాటు చేస్తున్న సభలో కవిత తన పార్టీ పేరును ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించబోతున్నారు. కవిత పార్టీ పేరు, జెండా తదితర అంశాలపై తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటుగా సామాన్య జనంలోనూ ఆసక్తి నెలకొంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మునీరాబాద్లో కవిత పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు తన రాజకీయ పార్టీ ఎజెండాను ప్రకటించబోతున్నారు కవిత. దీంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కవిత పెట్టబోతున్న రాజకీయ పార్టీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత పెట్టబోయే పార్టీ పేరు, జెండా ఎలా ఉండబోతుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రజా జాగృతి, సర్వోదయ తెలంగాణ, తెలంగాణ జాగృతి పార్టీ తదితర పేర్లను పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రత్యేక ఆకర్షణగా వరంగల్ కాకతీయ తోరణం ఆకృతిలో ప్రధాన ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ప్రముఖ మహానీయులైనటువంటి బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.